తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మీ అందరికీ మరణాత జీవాహారము అనే అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. ఈరోజు వాక్యాన్ని బైబిల్ గ్రంథము నుంచి మనం ధ్యానించుకుందాం. ఆదికాండము 5వ అధ్యాయము 24వ వచనం. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. హానోకు అనగా సమర్పణ లేక ప్రతిష్ఠత. ఇక్కడ మనము చూచినప్పుడు అనేకులకి ఉండవలసినది సమర్పణ. దేవునితో 300 సంవత్సరములు ఆయన నడిచి ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. మనము మరి ఒక్క దినము కూడా సరిగ్గా దేవునితో నడిచిన వారముగా ఉన్నామా లేదా అనేది ఒక ప్రశ్న. ఈ ఉదయకాల సమయమున దేవుడు నీతో మాట్లాడుచున్నారు. 300 సంవత్సరములనగా అది ఒక దీర్ఘ కాలము. కానీ దేవునితో నడవడానికి తను ఎక్కడ కూడా మరి విసుగు చెందలేదు, లేదా మరి మనము చూచినప్పుడు ఎక్కడ కూడా ఆయన వెనుకాడలేదు, భయపడలేదు, జడియలేదు. దేవునితో నడిచి ఉన్నాడు అని మాత్రమే వాక్యము సెలవిస్తుంది. అనేక సార్లు మనుషులు విసుక్కునే వారిగా ఉంటారు. నిర్గమకాండము 14వ అధ్యాయంలో మనము చూచినప్పుడు ఇక్కడ ఇశ్రాయేలుని మరి మోషే ఐగుప్తు దేశం నుంచి తీసుకొని వచ్చినప్పుడు ఆ ఎర్ర సముద్రము ముందు వారు ఉన్నప్పుడు, అది దాటి వెళ్ళవలసిన సమయం వచ్చినప్పుడు దాన్ని చూచి భయపడి, ఐగుప్తులో మరి సమాధులు లేవని ఇక్కడికి నువ్వు మమ్మల్ని తీసుకొని వచ్చావని విసుగుకొని మరి నానా మాటలు మోషేని అనడం మనము చూస్తాం. అనేకులు విసిగిపోయే స్థితిలో మనకి కనబడుచున్నారు. కానీ హానోకు దేవునితో 300 సంవత్సరాలు కూడా ఆయనతో నడిచి ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆయనని తీసుకొని పోయెను అని వాక్యము సెలవిస్తుంది. లూకాసు వార్త 8వ అధ్యాయంలో మనము చూచినప్పుడు అక్కడ 4 గుంపుల వారు కూడా వాక్యాన్ని వినుచున్నారు. కానీ ఒక గుంపు వారి అందే ఆ వాక్యము మరి ఫలింపులోనికి వచ్చింది. యోగ్యమైన రీతిగా మంచి మనస్సుతో ఎవరైతే వాక్యాన్ని అంగీకరిస్తారో వారి జీవితంలోనే ఫలింపును చూడగలుగుతాం. కాబట్టి మనము కూడా విసుగకుండా ప్రార్థన చేసే వారముగా ఉండాలి. అలా ఉన్నప్పుడు హానోకు ఆ రీతిగా దేవునితో నడిచి ఉన్నాడు. కాబట్టి సమయం వచ్చినప్పుడు దేవుడు ఆయనని తీసుకొని వెళ్ళాడు. మనం కూడా అదే రీతిగా పరిశుద్ధముగా జీవించి ఈ లోకముతో కాకుండా దేవునితో నడిచినప్పుడు, బైబిల్ చదువుకొని ప్రార్థన చేసి మరి ఆయన అడుగుజాడలో మనం ఉన్నప్పుడు, సమయము వచ్చినప్పుడు మనము ఒకవేళ మరణించినట్లయితే పరలోక రాజ్యానికి మనము చేరుకుంటాం. లేదా ఆయన మేఘారుడై వచ్చినప్పుడు మనము బ్రతికి ఉన్నట్లయితే ఆయనతో మేఘమెక్కే ధన్యత దేవుడు మనకు దయచేస్తాడు. కాబట్టి అట్టి పరిశుద్ధత మనము కలిగి ఉండి విసుగుదల లేకుండా ప్రార్థన చేసే వారముగా హానోకు ఎలాగైతే దేవుడితో నడిచాడో ఆ రీతిగా మనము నడిచే వారముగా ఉండాలి. ఇటు వాక్య వర్తమానాన్ని దేవుడు మీ వినికిడిలో హృదయంలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నమ్మదగిన మా యేసుక్రీస్తు ప్రభువా, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తండ్రి. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు దేవా. ఎటువంటి విసుగుదల లేకుండా ప్రార్థన చేసే వారుగా ప్రతి ఒక్కరు ఉండులాగున సహాయము చేయండి తండ్రి. దేవా, మీరు వచ్చినప్పుడు మేఘము ఎక్కి వెళ్ళే ధన్యత ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. అట్టి సిద్ధపాటుని మీరు దయచేయండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును.